జయ శ్రీరామ అందరికీ నమస్కారం. శ్రీనివాస ఛానల్‌కి స్వాగతం. ఇవాళ గోపి గారి ఛానల్‌లో ఈ టిష్యూ కుమార్ యొక్క ప్రస్తావన వచ్చింది. నేననుకున్నా కిరణ్ గారు అడిగిన 4 ప్రశ్నలకి ఇతగాడు ఆ ఊకత్రయంతో కలిసి ఆ మధ్య జవాబులు చెప్పేస్తామని ఒక లైవ్ షెడ్యూల్ చేశారు. 4 ప్రశ్నలకు మా సమాధానాలుట. సమాధానాలు అని కూడా రాయలేకపోయారా? సమాధానాలు అని కూడా రాయలేని వాళ్ళు సమాధానాలు చెప్పేస్తారు. ఏలో జనరేట్ చేసినప్పుడు తప్పు దొర్లిందనుకోండి, పోనీలే అనుకోవచ్చు. కానీ ఈ రకాలు అలాంటివి కాదు కదా. తప్పుని తప్పని చెప్పినా కూడా సరిచేసుకోవు కదా. అందుకని అనుమానించాల్సి వస్తుంది. కిరణ్ గారి 4 ప్రశ్నలు చూడగానే వీళ్ళు గడ గడ వణకుచున్నారు. దాని గురించి కాదు, వైష్ణవ సాంప్రదాయం అని చెప్పుకుంటూ అడిగేస్తా, కడిగేస్తా, దులిపేస్తా, తుడిచేస్తా అని అన్ని సత్యాలే మాట్లాడతానని అన్ని అర్ధసత్యాలు మాట్లాడుతూ ఉంటుంది ఒక ఆవిడ. ఆవిడ వీడియోకి కౌంటర్ ఇస్తూ ఇతగాడు ఒక వీడియో చేశాడు. సరే, ఏం మాట్లాడాడో విందామని ఇలా వీడియో మొదలు పెట్టానో లేదో. తప్పు. యేసుక్రీస్తు వారికి కృష్ణుడికి నక్కకి నాగలోకానికి ఉన్న తేడా ఉంది. నాగలోకం గురించి నాకు తెలియదు కానీ చెప్తున్నాను మాట వరుస. తప్పు. యేసుక్రీస్తు వారికి కృష్ణుడికి నక్కకి నాగలోకానికి ఉన్న తేడా ఉంది. నా చెవిన ఇది పడింది. ఇంకే ఇహ జాలి, ఇంకేం వినక్కర్లేదని అనిపించింది. నక్కకి నాగలోకానికి కాదు నాయనా, అది నక్కకి నాకలోకానికి. నాకలోకము అంటే స్వర్గము. ఏది ఏమైనప్పటికీ ఇన్నాళ్ళకి టిష్యూ కుమార్ గారు మీరు ఒక మంచి మాట చెప్పారు. అవును, పీసుగాడికి కృష్ణుడికి నక్కకి నాకలోకానికి ఉన్నంత తేడా ఉంది. అద్భుత శక్తులనన్నిటినీ దుర్వినియోగం చేసుకుని పారిపోయి దాక్కుని ఆఖరికి దొరికి చావ చెతక్కొట్టించుకుని సీరిచ్చుకుని ఉమ్మిచ్చుకుని కొట్టించుకుని మేకులు దిగ్గొట్టించుకుని వామ్మో వాయ్యో అని నొగ్గేసావా అని ఏడుస్తూ చచ్చిపోయిన పీసుగాడెక్కడ, ఇంకా అలాగే మురిగితే నక్కలు పీక్కుతనే ఆ శవానికి అంటే అటువంటి నక్కకి కోటి సూర్యుల తేజస్సుతో వెలిగిపోతూ కాలాగ్ని స్వరూపమైన శ్రీకృష్ణ పరమాత్మ ఎక్కడ? శ్రీకృష్ణ పరమాత్మ అంటే నాకలోకం లాంటి ఆయన ఎక్కడ? కుళ్ళు కంపు కొట్టే నక్కలాంటి ఈ శవం ఎక్కడ? ఆయనతో ఈ శవం పోలిక. బాగా చెప్పారు ఇన్నాళ్ళకి టిష్యూ కుమార్ గారు. కోటి సూర్యుల తేజస్సు, సర్వవ్యాపకత్వం, కాలాగ్ని స్వరూపం ఇలా వివరిస్తే కృష్ణ పరమాత్మ గురించి మీలాంటి వాళ్ళకి అర్థం కాదు కాబట్టి ఇంకా కొన్ని ఉదాహరణలు తీసుకుని చెప్తా. పీసుగాడుకి శ్రీకృష్ణ పరమాత్మకి తేడా ఎలాంటిదంటే టిష్యూ పేపర్కి బాండ్ పేపర్కి ఉన్నంత తేడా లాంటిది. దీనిని బాగా అర్థమయ్యేలా విడమరచి చెప్పాలంటే పీసుగాడు టిష్యూ పేపరు లాంటివాడు అనుకుంటే దాని మన్నిక చాలా పలచగా ఉంటుంది. ఒక్క చుక్క నీరు పడినా తడిసిపోయి చిరిగిపోతుంది ఈ టిష్యూ పేపరు. దీని ఉపయోగం వాడుకుని పారేయడానికి మాత్రమే ఉపయోగిస్తారు. చేతులు తుడుచుకోవడానికో మురికిని శుభ్రం చేయడానికో వాడి వెంటనే డస్ట్బిన్లో పారేస్తారు. ఇంకా బాగా అర్థం అవ్వాలంటే ఇప్పుడు పాస్టర్లు వాడుకుంటారు చూడండి పీసుగాడుని, అదనమాట. అంటే పాస్టర్లు పీసుగాడిని టిష్యూ పేపర్లో వాడుకుని పారేస్తారనమాట. దీనికి విలువ ఎట్లాంటి శాశ్వత విలువ ఉండదు. ఒకసారి వాడిన తర్వాత దీని స్థానం చెత్త కుప్పే. దీని నుంచి పాఠం ఎలా నేర్చుకోవచ్చు అంటే సమాజంలో కొందరు వ్యక్తులు అంటే పీసుగడు లాంటి వాళ్ళు కేవలం టిష్యూ పేపర్ లాంటి వాళ్ళు అనమాట. అదే బాండ్ పేపర్ అనుకోండి, శాశ్వతమైనది, అత్యంత విలువైనది. బాండ్ పేపర్ ఉపయోగం ఆస్తుల రిజిస్ట్రేషన్లు, కోట్ల రూపాయల ఒప్పందాలు ఇలాంటివి ఎన్నో రాస్తారు. దీనికి విలువ చట్టబద్ధమైన విలువ ఉంటుంది. ఒక్క సంతకం పెడితే దానికి తిరుగు ఉండదు. దీన్ని లాకర్లలో, బీరువాలలో భద్రంగా దాచుకుంటారు. ఇంకో ఉదాహరణ చెప్తా. కృష్ణ పరమాత్మకి పీసుగాడికి తేడా ఎలాంటిదంటే కృష్ణ పరమాత్మని, భగవద్గీతని, భాగవతాన్ని పూజా మందిరంలో అత్యంత పవిత్రమైన స్థానంలో పెట్టుకుంటాం. మరి పీసుగాడు వాక్యాలో
మరుగుదొడ్డిలో బాత్రూమ్ కర్టెన్ల మీద, టాయిలెట్ సీట్ కవర్ల మీద, కాళ్ళకు వేసుకు తిరిగే చెప్పుల మీద, కాళ్ళు తుడుచుకునే కాలి పట్టాల మీద, ముక్కు చీదుకునే టిష్యూ పేపర్ల మీద, ఇంకా మాట్లాడితే నిక్కర్ల మీద కూడా ఈ బైబిల్ వాక్యాలు వేసుకుని తిరిగేస్తూ, తొక్కేస్తూ, తుడిచేస్తూ ఎలా పడితే అలా వాడేసుకుంటారనమాట. యేసు రాజు కావాలని కలలు గని చెట్ట చివరికి తన్నిచ్చుకుని చీరిచ్చుకుని కుక్క చావు చచ్చాడు. కృష్ణ పరమాత్మ రాజుల తలరాతలనే మార్చి ధర్మాన్ని నిలబెట్టిన ధర్మాత్ముడు. నక్కకి నాకలోకానికి ఉన్నంత తేడా లేదు. యేసు 2 చెక్కలు మోయలేక గుడ్లు తేలేసి బావురుమని చచ్చాడు. కృష్ణ పరమాత్మ ప్రళయకాల వర్షం నుండి సమస్త బృందావనాన్ని పశు పక్ష్యాదులతో సహా రక్షించడానికి 7 పగళ్ళు 7 రాత్రులు గోవర్ధనగిరి అనే పర్వతాన్ని చిటికిన వేలు మీద గొడుగులా ఎత్తిపట్టాడు. నక్కకి నాకలోకానికి ఉన్నంత తేడా లేదు. గుడ్లు తేలేసి వచ్చిన శవానికి కృష్ణ పరమాత్మకి పోలిక. పీసుగాడు ఏం చెప్పాడు? కనీసం సుమతి శతకంలోనో వేమన శతకంలోనో బోధించే నీతిలో 1000వ వంతైనా చెప్పాడా? శ్రీకృష్ణుడు యుద్ధరంగంలో అర్జునుడికి నిమిషాల వ్యవధిలో కాలం, కర్మ, సృష్టి, పునర్జన్మ, యోగం, మోక్షం వంటి సమస్త విశ్వరహస్యాలను భగవద్గీత రూపంలో అందించాడు. చిన్న పిల్లలకి కూడా పనికిరాని యేసు బోధించిన జ్ఞానమెక్కడా? మానవ మేధస్సుకు అందని విశ్వరహస్యాల భగవద్గీత జ్ఞానమెక్కడా? ఈ రెండిటికి నక్కకి నాకలోకానికి ఉన్నంత తేడా లేదు. అందువల్ల టిష్యూ కుమార్ గారు కుళ్ళిపోయి కంపకొట్టే శవానికి, కోటి సూర్యుల తేజస్సుతో వెలిగిపోయే పరమాత్మకి, నక్కకి నాకలోకానికి ఉన్నంత తేడా ఉంటుంది. ఇంకా మీకు అర్థం కాలేదనుకోండి, మరిన్ని ఉదాహరణలతో ఇంకొక వీడియో చేస్తాను. మిత్రులారా, అది విషయం. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ కొట్టండి, ఒక షేర్ కొట్టండి, ఒక కామెంట్ పెట్టండి. ఛానల్కి ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక వీడియోతో. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్ బాయ్.